వినాయకుడికి సంగీతం ఇష్టం అన్న విషయం అందరికీ తెలుసు. అయితే వినాయకుడికి ఇష్టమైన పాట ఏంటంటే సరిగ్గా 19 సంవత్సరాల క్రితం వచ్చిన జై జై గణేష జై కొడతా గణేష అనే పాట ఇప్పటికీ ఎక్కడ పూజలు జరిగినా టీవీ ఛానల్స్లో కావచ్చు, అన్ని ప్రసార మాధ్యమాల్లో మారుమోగిపోతూ వచ్చింది. ఇప్పటికీ వన్నె తగ్గని పాట. ఆ పాట మాత్రమే కాదు, అటువంటి ఎన్నెన్నో హిట్ పాటలు ఇచ్చి మనందరినీ అలరిస్తూ వచ్చిన గొప్ప సంగీత దర్శకులు మెలోడీ బ్రహ్మ శ్రీ మణిశర్మ గారు. వారితో మాట్లాడబోతున్నాం. ఈ పాట పూర్వపరాలు తెలుసుకుని అలాగే అనేక పాటల హిస్టరీ అంతా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. నమస్కారం సార్, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఏమిటి సార్ అనుబంధం మీకు వినాయకుడితో? ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం మీ ఆఫీస్లోకి స్టూడియోలోకి రాగానే కనిపిస్తుంది, దర్శనం ఇస్తున్నారు. ఈయన క్షిప్రప్రసాద గణపతి అంట, తొండం ఇటు ఉంటుంది. వినాయక చవితి ఎలా ఉండేది సార్ చిన్నప్పుడు మీకు? వినాయక చవితి ముఖ్యంగా మా పూజ అంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఫీడేలు వాయించారు, 4-5 కీర్తనలు, అంతే ఆర్డర్లో వస్తుంది కదా కీర్తన కూడా వాయించాలి. ఆయన ఎప్పుడు వాయిస్తారా అని వెయిటింగ్. ఆయన యూస్ టు ఎంజాయ్ దట్ లైవ్గా. అంటే ఆయన ఇంట్లో వాయించేవాడు కాదు ఆయన నాన్నగారు, స్టూడియోకి వెళ్ళినప్పుడు కదా ఇంట్లో ఆయన స్వరం వినపడేది సరస్వతి పూజకి వినాయక చవితికి. సో వినాయక చవితి పూజ అంటే మాకు ఆయన కీర్తన వాయించడం వినాలి సో స్పెషల్ ఫర్ అస్, మా ఫ్యామిలీ అందరికీ. మణిశర్మ గారి సంగీతంలో వచ్చిన ఈ జై 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 గణేష పాట మీకు బహుశా చాలా సుపరిచితంగా, అంటే మీకే ఆశ్చర్యం కలిగే లెవెల్లో అన్ని చోట్ల మీరు చూస్తుంటారు, అన్ని చోట్ల కూడా మారుమోగిపోతూ. స్పెషల్ ఎందుకంటే చిరంజీవి గారు, అశ్వినీధర్ గారు అగైన్ మీరు వాళ్ళిద్దరితోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. గమ్ 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 గణపతి అని వస్తుంది. ఎంత కాంప్లెక్స్ చేశారు అది. మొత్తం అందరి చేత పాడించి, మేల్ ఫీమేల్ పాడించి, ఒక్కొక్క గమ్ ఒక్కొక్క మేల్ ఫీమేల్ అలా ఎడిట్ చేసి. ఎందుకంటే అంత ఫాస్ట్ బీట్ సాంగ్లో అసలు మొత్తం జోష్ ఎనర్జీ ఉన్న పాటలో కూడా లా 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 అవన్నీ అది బాలు గారు అసలు అద్భుతంగా అసలు దాన్ని పండించేశారు కదా సార్. మీకు అప్పుడు చెప్పేటప్పుడు ఏమని చెప్పారు సార్? సిచ్యువేషన్ క్రియేటెడ్ ఫర్, స్పెషల్లీ క్రియేటెడ్ ఫర్ మెగాస్టార్ గారి కోసం.